నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఎన్నికల కురుక్షేత్రంగా తెలంగాణ మారనుందా? నిత్యం ఏదో ఒక చోట ఓట్ల నగారా మోగనుందా అంటే అవునని అంటున్నాయి తాజా పరిణామాలు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆగ్రహంతో ఎన్నికల శంఖారావం తప్పదు అంటున్నారు విశ్లేషకులు. ఇంతకీ భవిష్యత్తులో రాబోయే ఎన్నికలేవి? లోకల్ ఎలక్షన్లా, జిహెచ్ఎంసీనా? వీటికంటే ముందే బైపోల్ తప్పదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సుప్రీం సీరియస్కు కారణాలేంటి? తేల్చాల్సిన సమయం స్పీకర్కు ఆసన్నమైందా? ఆలస్యం చేస్తే ఆయనే చిక్కుల్లో పడతారా? పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసుపై రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్ ఏంటి? జంపింగ్లపై అనర్హత వేటు ఖాయమా? అక్కడ ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయా? ఉప ఎన్నిక వస్తే ఎవరిది విజయం? జూబ్లీహిల్స్ ఫలితాలే రిపీట్ అవుతాయా? ఎలక్షన్ అటెన్షన్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ఇక తాత్సారం చేయకండి, నాంచుడు ధోరణి మంచిది కాదు, మీకన్నా మేమే సుప్రీం, మీ బాధ్యత మీరు నిర్వర్తించండి, మీరు వేటు వేయకపోతే మేమే వేటేస్తాం. సుప్రీంకోర్టు మాటలివి. ఫిరాయింపుదారుల అనర్హత అంశంపై త్వరగా స్పందించాలని స్పష్టం చేసింది న్యాయస్థానం. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 నెలలుగా నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది సర్వోన్నత న్యాయస్థానం. కోర్టు ధిక్కరణకు సమాధానం చెప్పాలంటూ 4 వారాల గడువు విధించింది. అనర్హతపై మీరు చర్యలు తీసుకుంటారా లేదంటే మమ్మల్ని తీసుకోమంటారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్ణీత గడువులోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలన్న తమ ఆదేశాలను పాటించకపోవడం కోర్టు ధిక్కారమేనని స్పష్టం చేసింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని, వారిపై అనర్హత విధించాలని కోరుతూ పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై 2025 జూలై 31న జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిహ్ ధర్మాసనం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 2025 అక్టోబర్ 31 లోపు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్ను ఆదేశించింది సుప్రీంకోర్టు. అయితే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించి 3 నెలలు పూర్తయినా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే అనే చందంగా మారింది కేసు విచారణ. జంపింగ్ జపాంగ్ లీడర్లు ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నారు. దీంతో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది గులాబీ దళం. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరారు పిటిషనర్ కేటీఆర్. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ తీరును తప్పుపట్టింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వాళ్లలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్స్వాడ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు ఉన్నారు. రైట్, ఇక ఈ ఎలక్షన్ అటెన్షన్ పైన ఇవాళ డిబేట్కి వెళ్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు, అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ గారు స్టూడియోలో ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే మేడం. రైట్, ముందుగా గౌరీ సతీష్ గారు, ఎందుకు సుప్రీంకోర్టు చేత ఇన్నిసార్లు మొట్టికాయలు వేయించుకొని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటోంది కాంగ్రెస్ పార్టీ? ఇచ్చినటువంటి గడువు తీరిపోయింది, మళ్ళీ విచారణలో మళ్ళీ మీరు గడువు కావాలని కోరారు. అంటే ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెసా ఏంటి? మీకు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి దీనిపైన మీరు ఒక స్టాండ్ తీసుకోవడానికి? ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి రామ్మోహన్ గారికి, వెంకటరెడ్డి గారికి, సతీష్ గారికి, మీకు రాజ్ న్యూస్ నేక్షలందరూ కూడా సాయంకాలం నమస్కారం తెలియజేస్తూ, బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే దొంగ 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 అని అరిచినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ఒక గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది. అది మర్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము పడగొడతాం, మేము విడగొడతాం, మా దగ్గర ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీల దగ్గర లేనని డబ్బులు మా దగ్గర ఉన్నాయి, మేము ఏమన్నా చేయగలుగుతామని చెప్పి బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా, తెలంగాణ ప్రజలని గౌరవించకుండా, అది మనం ప్రత్యక్షంగా చూసినాం. చాలా దురదృష్టకరం. దాంతోపాటుగా ఎవరైతే ఇతర పార్టీలో గెలిచి మా పార్టీలో అభివృద్ధి చూసి, సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో జాయిన్ అయ్యారో,
వారి ఇష్టం మేరకు వారి మనోవాంఛ మనం వాళ్ళ అభిష్టం మేరకు మనోభిష్టం మేరకు వారు మా పార్టీలో జాయిన్ కావడం జరిగిందో, మా ప్రజాప్రభుత్వంలో పాలు పంచుకోవడానికి జాయిన్ కావడం జరిగిందో. సతీష్ గారు మీరు అడ్మిట్ చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు మీ పార్టీలో జాయిన్ అయ్యారు అని మీరు అడ్మిట్ అవుతున్నారు. మీ ప్రభుత్వంలో పాలు పంచుకోవడానికి డెవలప్మెంట్ చూసే వచ్చారు అని మీరు చెప్తున్నారు కదా. ప్రభుత్వంలో పాలు పంచుకోవడానికి ప్రయత్నం ఎవరైతే చేశారో మీరు జాయిన్ అయ్యారు అని అడ్మిట్ చేశారు. యు జస్ట్ స్టిక్ ఆన్ టు దట్ పాయింట్. వాట్ ఐ యామ్ సేయింగ్ దట్ దోస్ ఆర్ ఫర్ డెవలప్మెంట్ అండ్ సోషల్ డెవలప్మెంట్. ఆ కాజ్లో గౌరవ సీనియర్ ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి రైతు సంక్షేమ పథకాలను నేను ఆకర్షితున్న ఈ ప్రభుత్వంలో పార్టిసిపేట్ కావడానికి ఇష్టపూర్వకంగా నేను ఈ ప్రభుత్వంలో పాలు పంచుకుంటున్నటువంటి చెప్పినటువంటి దాఖలాలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఆ పరిస్థితిని మర్చిపోయినటువంటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి దాఖలు చేసిన తర్వాత గౌరవ స్పీకర్ గారు ఇటీవల ఒక 25 days స్పీకర్స్ కాన్ఫరెన్స్కు విదేశాలకు వెళ్ళమని జరిగింది. దాని కారణంగా మళ్ళీ 2 days బ్యాక్ వాళ్ళు సుప్రీంకోర్టులో మళ్ళీ సెకండ్ పిటిషన్ వేసి వీళ్ళు తాత్సర్యం చేస్తున్నారని చెప్పి పిటిషన్ చేయడం అంటే ఒకసారి వాళ్ళు ఏం చేస్తారో గతంలో వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు చేసి మర్చిపోతే, కానీ మేము ఆ విధంగా చేయం. ఎందుకు చేయమంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విలువలతో కూడినటువంటి రాజకీయం చేయడానికి రాష్ట్రంలో రాజకీయం కంటే రాష్ట్రాభివృద్ధి ముఖ్యమని చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ ఏదైతే వివిధ స్కీమ్స్ విషయంలో కానీ దాంతోపాటుకు రాష్ట్రానికి రావాల్సినటువంటి వివిధ సంక్షేమ పథకాల విషయంలో రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ కోసం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరూ కూడా, ఇది వాస్తవ పరిస్థితి. సరే మీ వర్షన్ మీరు చెప్పారు కదా సతీష్ గారు. బట్ ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు స్పీకర్ సరైనటువంటి నిర్ణయం తీసుకోలేదు, అక్కడ సీఎం ఒత్తిడి ఉందా లేకపోతే ఆయన పైన పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయా, ఇవన్నీ పక్కన పెడితే ఒకటి మాత్రం బయట నుంచి వస్తున్నటువంటిది ఏంటి అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఈ రిజల్ట్ చూసిన తర్వాత మీకు కనుక ఫర్గా రిజల్ట్ వస్తే దెన్ మీరు అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది నెగిటివ్గా వస్తే మిగతా ఉప ఎన్నికలకు కూడా వెళ్తే ఇన్ కేసు వాళ్ళపైన అనర్హత వేటు పడితే మళ్ళీ అది మీరు కోల్పోవాల్సి వస్తుంది కదా అనేటువంటి భయంతో ఇన్నాళ్ళు తాత్సారం చేశారు అనేది ఒక వర్షన్. అది అసంబద్ధమైనటువంటి అవాస్తవమైనటువంటి మాట. ఎందుకనంటే ఇష్యూ కోర్టులో ఉన్నప్పుడు గౌరవ స్పీకర్ గారు అటానమస్ బాడీగా ఉన్నటువంటి స్పీకర్ గారు ఖచ్చితంగా 8 మందిని ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితులు నిన్నటి వరకు మనం ప్రత్యక్షంగా చూసినాం. మిగతా ఇద్దరిని కూడా వారి షెడ్యూల్ ప్రకారం వారిని పిలిచి ఎంక్వైరీ అంటే ఏ విధంగా విచారణ చేయాలి, ఏం చేయాలి, సుప్రీంకోర్టు ఆదేశానుసారం వారు చేస్తూ ఉన్నారు. కనీసం గతంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అది కూడా చేయనటువంటి పరిస్థితిని మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎల్పీలనే విలీనం చేసుకున్నటువంటి ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి పరిస్థితిని వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుని వరకు ఇతర పార్టీలో గెలిచినటువంటి వాళ్ళను ఆ పార్టీలో విలీనం చేసుకున్నటువంటి ఘనత, పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి అన్ని పార్టీల వ్యక్తులను జాయిన్ చేసుకున్న ఘనత టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీది. ఇది వాస్తవమా కదా తెలంగాణ సమాజానికి అంతా కూడా బాగా తెలుసు. కానీ స్పీకర్ గారు వారు కాన్ఫరెన్స్లో ఉండడం ద్వారా డిలే అయింది కానీ ఇంకో కారణం చేత కాదు అనేది ఖచ్చితంగా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం కొన్ని విషయాలు చర్చించడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఏ డిసిషన్ తీసుకున్నా ప్రజాప్రభుత్వం మేము చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు ఖచ్చితంగా ఆకర్షితులై ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే ఒక రాజకీయ పార్టీకే రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ పడగొడతాం మేము విడగొడతాం అంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఊరుకోదు. మీ కాంగ్రెస్ పార్టీ ద్వారాలు తెరిచే ఉంటాయి, ఖచ్చితంగా ఎవరు వచ్చినా మీరు వెల్కమ్ చెప్తారు. ఇప్పుడు అదే కదా మీరు రైట్. ఇక బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు మాట్లాడదాం. సో సతీష్ గారు, బీఆర్ఎస్ హయాంలో పార్టీ ఫిరాయించి వచ్చినటువంటి ఎమ్మెల్యేల పైన కనీసం ఒక విచారణ కాదు కదా, వాళ్ళ గురించి ఎక్కడ కూడా గప్చుప్ అన్నట్టుగానే మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి నీతులు చెప్తూ ఉండడం అసలు ఏ రకమైనటువంటి సంస్కృతి ఏది అని అడుగుతున్నారు. మీరు ఏంటనుకుంటున్నారు, ఎందుకు ఈ అనర్హత గురించి ఎందుకు డిలే అవుతోంది, సుప్రీంకోర్టు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అని అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ రాజ్యాంగం గురించి విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు విలువలు ఈ కాంగ్రెస్ పార్టీకి అసలు లేదు. అయారాం గయారాం అనేది ఎక్కడ మొదలైంది కాంగ్రెస్ పార్టీ నుంచే విషయం అందరికీ తెలిసిన విషయమే. రెండవది, ఈరోజు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలవడానికి రాహుల్ గాంధీ గారు సైతం దేశవ్యాప్తంగా రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ఒక గుర్తు మీద గెలిచిన అభ్యర్థులు ఇంకొక పార్టీలోకి వెళ్తే వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళాలని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సభలలో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు తిరుగుతున్నప్పుడు ఒక గుర్తు మీద పార్టీ ఫిరాయింపులు చెందితే పార్టీ ఫిరాయింపు చేస్తే ఎవరైనా అభ్యర్థి రాళ్లతో కొట్టండి ప్రజలారా అని చెప్పి పిలుపునిచ్చిన సందర్భం.
మరి ఇలా రేవంత్ రెడ్డి గారిని ఏ రాళ్లతో కొట్టాలి, పార్టీ మారిన ఎమ్మెల్యేని ఏ రాళ్లతో కొట్టాలనేది విషయం మీకే వదిలిపెట్టేస్తున్నారు. వీళ్ళు ఇంత క్లియర్ గా రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకుని వాళ్ళ అబద్ధపు మాటలు చెప్తూ ఇప్పుడు పోనీ పార్టీ మారిరు అంటే మారిరని చెప్పుకునే పరిస్థితులు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు, ఇటు మారిన రోడ్డు కూడా లేడు. ఎవరైతే పార్టీ ఒక నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక పార్టీ అది కారు గుర్తు కానీ చేతు గుర్తు కానీ బీజేపీ కమలం గుర్తు కానీ ఒక పార్టీ అభ్యర్థులను చూసి ఆ పార్టీ చూసి ఆ పార్టీకి నైతిక విలువలను చూసి ఓటేస్తే ఇలా నువ్వు అకస్మాత్తుగా పార్టీ మారి కనీసం పార్టీ మారనా అని చెప్పుకోలేని దీన పరిస్థితిలో ఆ పార్టీ మారిన నాయకులు ఉన్నారండి. మరి మీరెందుకు సస్పెండ్ చేయట్లేదు వాళ్ళపైన? మీరు కదా యాక్షన్ తీసుకోవాలి, మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు వాళ్ళు ఉన్నారా లేరా అనే విషయం క్లారిటీగా చెప్పట్లేదు. ఉన్నామని చెప్తున్నారు కదా. వాళ్ళ జీతభత్యాల్లో నుంచి ప్రతి నెల పార్టీ ఫండ్ కింద 5,000 మీ అకౌంట్ లోకి జమ అవుతున్నాయి. మరి అంతకంటే ఇంకేం కావాలి నిదర్శనం? వాళ్ళు మీ పార్టీలో ఉన్నట్టే కదా. మేము కోర్టు న్యాయస్థానాన్ని నమ్ముకున్నామండి. గతంలో రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్నో సందర్భాల్లో కోర్టు ముట్టుకెళ్ళేసే సందర్భాలు ఉన్నాయి. ఇలా మేము న్యాయస్థానాల మీద చట్టాల మీద విలువ ఉంది, మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇలా కోర్టు కూడా గతంలో తీర్పునిచ్చే సందర్భంలో రీజనల్ టైం కావాలని అడిగితే కోర్టు కూడా ఏమని చెప్పింది, మీకు రీజనల్ టైం అంటే ఎంత, 5 ఏళ్ల కాల పరిమితి టైం అని చెప్పి హేళన వేసి ముట్టికాయ వేసి పంపించింది. అప్పుడు కూడా సిగ్గురాలేదు. దీని తర్వాత మన ఇలాంటి కూడా వాళ్ళంతా తెలంగాణ రాష్ట్రంలో ట్రెండింగ్ ఏంటండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ అని అందరూ ట్విట్టర్ లో కానీ సోషల్ మీడియాలో కానీ పోస్టులు పెడతారు. వాళ్ళ ట్రెండింగ్ వాట్ అదే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ. మీరు ఒక అడుగు ముందుకేసి సుప్రీంకోర్టే అలాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రచారం చేస్తా ఉన్నారు. న్యూ ఇయర్ సుప్రీంకోర్టు చెప్పిందనే కదండి ఇప్పుడు బయట ప్రచారము, బయట మీడియాలో వస్తుంది అన్ని విషయాలు కూడా. ఇలా గతంలో 3 నెలల టైం ఇచ్చారు. ఆఖరికి స్పీకర్ గారు కూడా చాలా సందర్భాలలో ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భాల్లో కూడా నేను పార్టీ మారడం అనేది నేను ఏకీభవించను, ఒక పార్టీ గుర్తు మీద ఒక పార్టీ మారవద్దు, నేను దాన్ని ఖండిస్తున్నానని కూడా చెప్పిన సందర్భం కూడా చూసినాం. సో అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఆయన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఇంత దానం నాగేందర్ గారు ఇంత ప్రత్యక్షంగా అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ దాన్ని ఎంపీగా పోటీ చేసి ఇంత క్లియర్గా ఉన్నా కూడా వీళ్ళు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కూని చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే ఎంతవరకు కరెక్ట్ అని మీరే ఒకటి గమనించారు. మొన్న రీసెంట్ కూడా పశ్చిమ బెంగాల్లో మనం చూసినాం, ఎవరు ముకుల్ రాయ్ గారిని బీజేపీ గుర్తు మీద గెలిచి మరి ఇంకో పార్టీలోకి వెళ్తే మరి కోర్టు కోల్కతా హైకోర్టు ఎమ్మెల్యే సభ్యత్వానికి రద్దు చేసిన సందర్భం మనం చూసినాం. సో దాన్ని బేస్ చేసుకొని కూడా ఈ రోజు కూడా ఖచ్చితంగా వీళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వానికి స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకొని రద్దు చేయాలి. నిజంగానే మీకు ప్రజాక్షేత్రంలో విలువలుండి మీకు ప్రజల మద్దతు ఉంటే రాజీనామా చేసి రండి, మళ్ళీ అదే ప్రజలు కండి మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తారు కదా అని నమ్మకం మీకుంటే రండి. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కదా. మళ్ళీ ఇవాళ ఏమంటారంటే ప్రజాపాలన ఇలా హైదరాబాద్ నడిబొడ్డున్న ఇన్ కేస్ వాళ్ళపైన కనుక సతీష్ వాళ్ళపైన అనర్హత వేటు కనుక పడి మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే మీరు గెలిచే నమ్మకం ఉందా మీకు? ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో రిజల్ట్ ఉంది, సేమ్ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే కనుక అవే రిజల్ట్స్ పునరావృతం అవుతాయి అనేటువంటి ధీమా కాంగ్రెస్ లో ఉంది. రోజా గారు ఒక విషయం చాలా బలంగా మేము నమ్ముతాము, గెలుపు ఓటములు సహజము. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ఇటు వైఎస్ జగన్ గారు పోటీ చేసినప్పుడు జగన్ గారికి ఎంత మెజార్టీ 160 చిల్లర మెజార్టీతోని జగన్ గారు గెలిచిన సందర్భాలనే. దాని తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో మళ్ళీ జగన్ గారు చంద్రబాబు నాయుడు గారి మధ్యలో పోటీలో చాలా ఎక్కడికి వైఎస్ జగన్ గారు పైపోయారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు సాధించాలనే విషయం చూస్తాం. గతంలో ఇక్కడ కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2 టర్మ్స్ మనం ముఖ్యమంత్రిగా గెలిచిన సందర్భం. దాని తర్వాత మనం ఓడిపోదు. గెలుపు ఓటములు అనేది సహజం, కానీ ఏదైనా కూడా రాజ్యాంగబద్ధంగా ఉండాలనేది మన కోరిక. రేపు వీళ్ళు రాజీనామా చేస్తే ప్రజలు ఎవరికి తీర్పిస్తారో మనం చూడాలి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకోటి జూబ్లీ హిల్స్ ఇంకోటి దాంతో పోల్చడం అనేది సరికాదు. అప్పుడున్న పరిస్థితులు బట్టి ఈ రోజు మోసపూరితంగా మోసం చేసి పార్టీ మారి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో, ప్రజలకు ఎలాంటి పథకాలు అందజేయని సందర్భంలో ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు పట్టం కట్టే అవకాశం ఉంటది, బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారు, అది వేరే విషయం. కానీ మొట్టమొదటి ఈ రోజు మనం కోరుకునేది ఏంటంటే రాజ్యాంగ ఈ కోర్టులను చట్టాలను న్యాయస్థానాలకు విలువలిచ్చే సంస్కృతి మనం నేర్చుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా నేర్చుకోవాలని చెప్తా ఉన్నాం. రైట్ వెంకటరెడ్డి గారు, సో తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల విషయంలో అసలు ఏం జరుగుతోంది? ఇటువైపు బీఆర్ఎస్ వాళ్ళేమో వాళ్ళు పార్టీ ఫిరాయించారు, కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు అని చెప్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మా దగ్గరికి వస్తే జస్ట్ మేము కండువా వేసాము, అది కూడా జాతీయ దానికి సంబంధించినటువంటి సింబల్ కండువా తప్ప అది మా పార్టీ కండువా కాదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇటువైపు సుప్రీంకోర్టు ఏమో ఎప్పుడు డెసిషన్ తీసుకుంటావు, ఇంకా నువ్వు తీసుకుంటావా నన్ను తీసుకోమంటావా అని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఎలా చూస్తోంది బీజేపీ?
ఇప్పుడు ఒకటి మేడం, బీజేపీ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది తెలంగాణలో ఒక 2 నిమిషాలు నేను ఉద్యమ కాలంలో జరిగినటువంటి వాటిని ప్రస్తావిస్తాను. ఆనాడు కూడా రాజీనామా చేసినారు, పోటీ చేసినారు. జేఏసీ ఆధ్వర్యంలో ఇదే కేసీఆర్ గారు ఉన్నారు, కోదండరామ్ గారు ఉన్నారు, బీజేపీ ఉంది, అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరు కలిసి విజ్ఞప్తి మేరకు ఫలానా డిసెంబర్ 15 లోపల మీరు తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే పార్టీలకు అతీతంగా రాజీనామా చేసినారు. ఎన్నికైన వాళ్ళు ఎన్నికైనారు, గెలిపించుకున్నారు ప్రజలు. సరే, ఓడిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి చూస్తున్నటువంటిది. రామ్మోహన్ గారు మాట్లాడినటువంటి సందర్భం లోపల చాలా చక్కగా చెప్పడం జరిగినటువంటిది. ఒకటి, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకున్నప్పుడు ఆనాడు స్పీకర్గా ఉన్నటువంటి మరి సురేష్ రెడ్డి గారు ఈనాడు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు మొన్న కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు కేసీఆర్ గారు ప్రోత్సహించినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఆయనేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇవి విలువలు, ఇది చెప్పదలుచుకున్నాను నేను. కాబట్టి వాళ్ళ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో దొక్కి అదే రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని ఇదే కాంగ్రెస్ పార్టీ తుంగలో దొక్కడం పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఏమి 2 పార్టీలు కూడా దొంది. కేసీఆర్ ఏం తక్కువ తినలేదు, రేవంత్ రెడ్డి గారు అంతకంటే కాదు. వాళ్ళు ఏదో నీతులు చెప్పినప్పటికీ కూడా 2 పార్టీలు అదే పద్ధతిలో ప్రయాణం చేసినాయి. ఇప్పుడు 19 మంది మొన్నటి ఎన్నికల్లో 2018 ఎన్నికల లోపల కాంగ్రెస్ వాళ్ళు 18 మంది ఎన్నికైతే 12 మంది పార్టీ ఫిరాయించి అక్కడ వెళ్ళినారు, మంత్రులు అయినారు. శ్రీనివాస్ యాదవ్ గారు రకరకాలుగా మనం చూసినాం, దాంట్లో సందేహం లేదు. అప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి శ్రీనివాస్ యాదవ్ గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, వీళ్ళంతా కూడా. మరి ఆనాడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి? కనీసం కేసీఆర్ గారు విలువలు పాటించలేదు, ప్రజాస్వామ్యంని మా పద్ధతిలో వెళ్ళలేదు అనుకుందాం. మరి వీళ్ళని చేయాలి కదా. 63 మంది, ఆయన 88 మంది వచ్చినప్పుడు అదే పని చేసినాడు. వీళ్ళు 63 మంది 64 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను మరి తీసుకుపోతారు, వాళ్ళు పారిపోతారు, వాళ్ళని దొంగలిస్తారు అనే పద్ధతి లోపల మాట్లాడి మేము అందుకోసం ఈ పని చేస్తున్నామని చెప్పినటువంటి పరిస్థితి లోపల మనకు కనపడుతుంది. 10 మంది ఎమ్మెల్యేలు మారినారు. ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీకు జ్ఞాపకం ఉందా మేడం, చాలా సందర్భాల్లో చెప్పినాడు, గేట్లు దూకి మేము వద్దంటే కూడా గేట్లు దూకి వస్తామంటున్నారు. మరి ఎందుకు రాలేదు మిగతా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అనేటువంటిది కూడా మనం చూసినాం. సరే, ఏదైనప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో తెలంగాణలో ఇంత త్యాగాల పునాదుల మీద 1500 మంది అట్లా చనిపోయినారు, 323 మంది 69లో చనిపోయినారు, పోలీస్ కార్పులో చనిపోయినటువంటి త్యాగాల వాళ్ళు చేసిన ఆ యువకులు చేసిన త్యాగాల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో కొంతకాలమన్నా ఒక విలువలు ఉంటాయని చెప్పి నాలాంటి కొంత విద్యావంతుడు అనుకున్నటువంటి పరిస్థితి. పార్టీలకు అతీతంగా చెప్తాను, అట్లా జరగలే. గతంలో జరగలేదండి. గతంలో కాంగ్రెస్ పార్టీ చేస్తే రకరకాల పరిస్థితి చూసినారు, రాజీనామా చేసినారు, వెళ్ళిపోయినారు, ఇంకో పార్టీ. ఇప్పుడు జరిగింది ఏంది? చివరికి మళ్ళీ పాయింట్కి వస్తాను. సుప్రీంకోర్టులో ఈ కేసు వస్తుంది. సుప్రీంకోర్టులో గతంలోనే చెప్పినారు జూలై 31 నుంచి 3 నెలల మాసం నిర్ణయించమన్నారు. అక్టోబర్ 31 మీరు చెప్పినట్టుగా అయిపోయినటువంటి పరిస్థితి. ఒక నిర్ణయం చేయలే. మళ్ళీ కోర్టులో కేసు వేయడం జరిగింది కేటీఆర్ గారు. దానికి మళ్ళీ వల్ల మరి హీరింగ్లో తీవ్రమైనటువంటి మాటలను, వ్యాఖ్యలను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవ గవాయి గారు చేయడం అనేటువంటిది స్పీకర్ పదవికి తగలది. మీరు గుర్తుంచుకోవాల్సింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది పక్కకు పెట్టండి మేడం, ఇంకో 2 నిమిషాలు మాట్లాడదాం. స్పీకర్ అనేటువంటిది గౌరవప్రదమైనటువంటి రాజ్యాంగబద్ధమైన రాజకీయాలకు అతీతంగా, దురదృష్టవశాత్తు నాకు అనాలో కానీ ఈ మధ్యన స్పీకర్లో చూసిన, ఒకసారి స్పీకర్ ఎన్నికైతే గతంలో నేను చూసిన మేడం, విలువలు కట్టుబడే వాళ్ళు, ఏ రాజకీయ సమావేశంలో పార్టిసిపేట్ చేయాలి, ఏ పార్టీ నుంచి వచ్చినప్పుడు, కాంగ్రెస్ నుంచి వచ్చినా, బీజేపీ నుంచి వచ్చినా, బీఆర్ఎస్ పార్టీ నుంచి. కానీ ఈ మధ్యన దరిద్రమేందో కానీ స్పీకర్లు కూడా పార్టీ సమావేశాలలో పాల్గొంటున్నారు. అది మంచిది కాదు. ఒకసారి స్పీకర్ అయితే యు ఆర్ నాన్ పొలిటికల్. జ్యుడిషియరీ ఎంతనో మీరంతా, మీరు 119 మంది శాసనసభ్యుల రాష్ట్రానికి మీరు అధినేత. మరి అట్లా కాకుండా జరిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళ స్పీకర్ ఎందుకు నిర్ణయం చేయలేకపోతున్నాడు? ఏం వ్యాఖ్యానండి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినటువంటిది? వచ్చే 1వ తారీఖు నాడు కొత్త సంవత్సరం ఎక్కడ గడుపుకుంటావో, ఎక్కడ ఉంటావో చెప్పు, మేము మా ఆజ్ఞలను ధిక్కారం చేసినావు, నీకు వారం రోజులు టైం ఇస్తున్నాము. ఇప్పుడు దేశమంతా కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కోల్కతా తీర్పిచ్చినటువంటిదే ఉదాహరణగా చెప్తూ ఉన్నారు. అంటే అక్కడ కూడా ఆ ముకుల్ రాయ్ బీజేపీ నేతగా ఉండి ఇక్కడ గెలిచి ఆయన వేరే పార్టీలోకి వెళ్ళారు కాబట్టి, టీఎంసీలోకి వెళ్ళారు కాబట్టి అంత ఇమ్మీడియట్ గా తీర్పు వచ్చింది. అదే రివర్స్ అయి ఉంటే అలాంటి తీర్పు అంత తొందరగా వచ్చిండేది కాదు అని. నిజమే. ఇప్పుడు ముకుల్ రాయ్ అంతకు ముందు 2021 ఎన్నికలకు ముందు, అక్కడ జరిగినటువంటి ఎన్నికలకు ముందు ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఎన్నికలకు ముందు బీజేపీలో వచ్చినాడు, ఎలక్ట్ అయినాడు. మళ్ళీ అక్కడ తృణమూల్ కాంగ్రెస్ వచ్చినప్పటికి మళ్ళీ వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే మీరు అన్నట్టుగా ఏంటంటే, మా పార్టీ బీజేపీ పార్టీ శాసనసభాపక్ష నాయకుడు సువేందు అధికారి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది 4 రోజుల కింద. మీరు స్పష్టంగా కనపడుతుంది. మరి ఇక్కడ ఎందుకు రావడం లేదు నాకు అర్థం కాలే. ఇప్పుడు చట్టం అంతా దేశం అంతా ఒకటే కదా.
కమిటీ చైర్మన్ ఉంటే కూడా ఆ ముకుల్ రాయ్ని తీసేసినారు. మరి ఇక్కడ ఎందుకు రావడం లేదు? ఇంత తతంగం ఎందుకు జరుగుతుంది? కాబట్టి స్పీకర్ గారు ఒక నిర్ణయం చేయాలా. ఇద్దరైతే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అయ్యాలి. ఏ ఎంక్వైరీ అవసరం లేదండి. ఈ రోజు ఎంక్వైరీలు నేను అక్కడ పోయినా ఇక్కడ పోయినా విదేశాలకు పోయినా స్పీకర్ గారు చెప్పేటువంటి తతంగం ఏదైతుందో తప్పండి. అది ఇప్పుడు అయితే దీనికి సంబంధించినటువంటి చట్టంలోనే సవరణలు చేయాల్సినటువంటి అవసరం ఉందేమో. సరే మేడం, ఇప్పుడు అది పక్కకెట్టండి, ఎంక్వైరీ పక్కకెట్టండి. దానం నాగేందర్ గారు ఏ పార్టీ మీద ఎలక్ట్ అయినాడు? ఆయన బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద ఎలక్ట్ అయినాడు. లోక్సభకు వచ్చేటప్పటికి ఏ పార్టీ మీద పోటీ చేసినాడు? కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసినాడు. ఇంకా ప్రూఫ్ ఎందుకండి? ఆటోమేటిక్ గా అసలు సుమోటోగా డిస్క్వాలిఫై అయ్యాలి. అదేవిధంగా కడియమరి శ్రీహరి గారు తన కూతురు కోసం కండువాలు మేము ఆ కండువాలు వేసుకొని ఈ కండువాలు వేసుకొని జాతీయ కండువాలు కప్పుకుంటారండి ఎవడన్నా? ఆ స్పీకర్ గారు అభివృద్ధి కోసం పోయినాము. అభివృద్ధి కోసం పోతే మా ఎంపీలు కూడా కలిసినారు. మా అరవింద్ గారు కూడా మా ఎంపీ, గౌరవ ఎంపీ గారు ముఖ్యమంత్రి గారు కలిసినారు. మా మహేశ్వర్ రెడ్డి గారు కలిసినారు చాలా సందర్భాల లోపల. మా ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు కూడా కలవడం జరిగినటువంటిది. మరి వాళ్ళందరి కాండవులు కప్పలేదు ఎందుకో? ఇది చెప్పడానికి సిగ్గుచేట మేడం. ఇప్పుడు ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, ప్రజలకు ఏం అర్థం కాలేదు అనుకుంటున్నారు. ఆటోమేటిక్ గా ఈ 10 మందిని డిస్క్వాలిఫై అయ్యారా, ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలా, ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పుని ఏ పార్టీ అయినా ఒప్పుకోవాలనేటువంటిది మాత్రం ఒక ప్రజాస్వామ్యవాదిగా నాకు ఉండేటువంటి వ్యక్తిగత అభిప్రాయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి ఒక సందర్భం. ఈ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే బీజేపీ సిద్ధంగా ఉందా? 10 మంది అభ్యర్థులు ఏముందండి, మొన్న జరిగింది ఎన్నికల సంఖ్యలు గుద్దుకుంటున్నారు. అక్కడ ఏం జరిగింది మేడము? అక్కడ జరిగింది ఏంది? ఆయన మజ్లీస్ అసద్ భాయ్ నిన్న అంటున్నాడు, మీరు చూశారు, ఏమంటున్నాడు? మేము కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వలేదు, నవీన్ కుమార్ కి ఇచ్చినాం. నవీన్ కుమార్ కి ఎందుకు ఇచ్చిందంటే మా అభ్యర్థి కాబట్టి అని అర్థం వస్తుంది. అక్కడ ఆయన అనుకున్న పార్టీకి ఇవ్వలేదంట. స్పష్టంగా ఎప్పుడు అంత పెద్ద ఎంపీ సరే ఇంతో అంత కొంత విలువల మీద ఉంటాడు కాబట్టి అసద్ భాయ్ ఆయన చెప్పినటువంటి దాని కాబట్టి అక్కడ ముస్లింలని, హిందువులని, రకరకాల సమస్యల మీద వాళ్ళు ఇచ్చినటువంటి అదేం పెద్ద దాన్ని వాళ్ళు సంఖ్యలు గుద్దుకొని పోతే అట్లా పరిస్థితి లేదు. ఇప్పుడు ఖైరతాబాద్ ఉంది. ఖైరతాబాద్ లో మేము బలంగా ఉన్నాము. మాకు మాజీ శాసనసభ్యులు మేము ఎన్నికైన గతంలో రామచంద్రారెడ్డి గారు ఎన్నికైన సందర్భం ఉంది. ఎస్, మేము రెడీ ఉన్నటువంటిది. 119 స్థానాలలో ఏ పార్టీ అన్ని పార్టీలు బలంగా ఉంటుందని ఏ పార్టీకి వీలు కాదు. మేము బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఎన్నిక జరిగిన మాట వాస్తవం. సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ లో ఉండే 7 అసెంబ్లీ స్థానాల లోపల మేము బలహీనంగా ఉన్నది నిజానికి జూబ్లీ హిల్సే. ఆ ఎన్నికల్లో సరే మాకు వచ్చిన ఇబ్బందులు మాకున్నాయి, అది పక్కకు పెట్టండి. ఇవాళ ఏ ఎన్నికలు వచ్చినా కూడా మేము ఫేస్ చేయడానికి రెడీ ఉన్నాము, పోటీ ఇవ్వడానికి రెడీ ఉన్నాము, గెలిచేటువంటి పరిస్థితులపై మేము ఉన్నామని చెప్పడానికి మాకు ఎట్టి సందేహం లేదు. మేము ఎన్నికలు రావాలని కోరుకుంటున్నటువంటి సందర్భం. రైట్, ఓకే. రామ్మోహన్ రావు గారు. సో రామ్మోహన్ రావు గారు, మళ్ళీ 4 వారాల గడువు ఇచ్చింది. ఈసారి మాత్రం చాలా సీరియస్గానే వార్నింగ్ ఇచ్చినట్టుగా మనం చూస్తూనే ఉన్నాము. సుప్రీంకోర్టు 4 వారాల్లోగా కనుక మీరు నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా మేమే డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది అని అన్నారు. సో ఈ 4 వారాల్లోనైనా కాంగ్రెస్ అసెంబ్లీ స్పీకర్ ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? రోజా గారు, మీకు వెంకటరెడ్డి గారికి, ఇద్దరు సతీషులు, గౌరీ సతీష్ గారికి నమస్కారం. రాజనీతి ప్రేక్షకులు కూడా నేను పరిష్కారం నుంచి వస్తాను. ఇంతకుముందు వెంకటరెడ్డి గారిని అడిగారు, ఆయన దాటివేశారు కానీ ఇక్కడి నుంచి వస్తాను. మొదలు ఈ ఫిరాయింపులు ప్రారంభించిన ఆయారం సంస్కృతి కాంగ్రెస్ ది. దాన్ని కట్టడి చేసి రాజీవ్ గాంధీ గారి హయాంలో 1/3 మెజార్టీతో పోతే ఫిరాయింపుల చట్టం వర్తించదు. అంటే చిన్న సింపుల్ ముగ్గురు ఉంటే ఎమ్మెల్యేలు ఒక్కడు మారితే ఫిరాయింపుల చట్టం వర్తించకపోయేది. రాజీవ్ గాంధీ ఇప్పుడు 2/3, ఇప్పుడు ఆ మొదలు చట్టం అట్లా లేదు. 1/3 ఉంటే నేను సింపుల్ గా 100 మంది 34 మంది ఫిరాయిస్తే చట్టగిదిగా రారన్నారు. కానీ దుర్మార్గం ఏంటంటే దాన్ని అధిగమించి కూడా అట్లా చేశారు కనుక 1/3 సరిపోతలేదు. 2005లో మళ్ళీ చట్ట సవరణ చేశారు. అప్పుడు ఏమైందంటే అది కూడా కాంగ్రెస్ పార్టీలో చట్ట సవరణ చేశారు. ఏంటంటే 2/3 అన్నారు. అంటే 3 మారాలి. అయితే అది కూడా మారే క్రమంలో లేదు. శంకర్లో వస్తే తీర్థం చేసుకున్నారు మన కేసీఆర్ గారు చూసినాం. కానీ అంతకు ముందు మళ్ళీ తెలంగాణ ఉంటే ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ఏంది, రేవంత్ మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో 10-12 మంది ఎమ్మెల్యేలు చేసుకున్నాం కదా. చేసుకుంటే మిగతా అందరూ రాజీనామా చేశారు. 16 మంది గెలిచారు, 10 మంది ఓడిపోయారు, రకరకాలు జరిగింది. కానీ మళ్ళీ ఇక్కడ ఆద్యంలో పోసిండ్రు, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పోసింది. ఆ తర్వాత బాధితులుగా ఉన్నప్పుడేమో ఆ పార్టీలు అరుస్తున్నాయి. రోజా గారు, వాళ్ళే ఫిరాయించుకుంటేనేమో తప్పు కాదట, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఫిరాయిస్తే తప్పు అవుతుంది. అందుకని రేవంత్ రెడ్డి గారు ఆక్రోశంతో ఏమన్నారు, వాళ్ళని త్రాడుతో కొట్టండి అన్నాడు, వాళ్ళు ఓడించండి అన్నాడు. నిజంగా చెప్పాలంటే ప్రజలు విఘ్నులు కనుక 12 మందిలో 10 మందిని ఓడించారు. ఏది రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు మన 23 ఎన్నికలు చూస్తే 2018లో గెలిచిన మందిలో 12 మంది ఎమ్మెల్యేలు ఫిరాయిస్తే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు అందులో 10 మందిని ఓడించారు. ఇక నేను చెప్తాను, వాటి నెక్స్ట్ చెప్తాను. అసలు పరిష్కారం ఎక్కడ ఉంది అంటే ఇందులో లేదు. 2సారి సవరణ జరిగింది కదా, ఇప్పుడు ఇంకొక సవరణ చేయాలంట. సుప్రీంకోర్టు మేము మాట్లాడతామా, మేము పట్టుకుంటామా, ఎంతమంది ఎమ్మెల్యేలు సస్పెండ్ చేస్తుంటారు, వీళ్ళు ఎంతమంది మన కలకత్తా హైకోర్టు లాగా ఎంతమంది చేస్తుంటారు, కోర్టు పరిధిలో ఉండొద్దు ఇది అంటున్నాను. ఎవరికి అప్పచెప్పాలంటే చట్టాన్ని మరొకసారి సవరించి
ఒకసారి పార్టీ ఫిరాయించగానే ఆటోమేటిక్ గా ఎలక్షన్ కమిషన్ కి అప్పచెప్పాలి. ఇప్పుడు రామ్మోహన్ రావు బీఫామ్ మీద పోటీ చేసిండు, మళ్ళీ మారిండు, దాన నాగేంద్ర లాగా మారిండు అనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు? ముంజెత్తి కంకణం అర్థం ఎందుకు? వెంటనే ఏం చేయాలి? మన ఎలక్షన్ కమిషన్ పోవాలి, సస్పెండ్ చేస్తే అయిపోతుంది. మీరు ఇంకో మాట టీఆర్ఎస్ సతీష్ మీరు సస్పెండ్ ఎందుకు చేయలేదు? వాళ్ళు సస్పెండ్ చేస్తారు, పదవి పోతుందా? మరి పోదు కదా. సస్పెండ్ చేసినా పోదు కనుకనే నేను అంతే అన్నా, చట్టంలో 2 మార్పులు చేయాలి. ఒకటి, పార్టీ ఫిరాయించి వేరే ఒక బీఫామ్ మీద పొడి చేసి ఇంకో బీఫామ్ తీసుకొని మళ్ళీ పొడి చేసినా, లేకుంటే పార్టీ మారినా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి. ఒకవేళ పార్టీ సస్పెండ్ చేసింది అనుకోండి, నిజంగానే మన ఎమ్మెల్యేలు మనకు చెప్పు చేతుల్లో వింటలేరు అనుకోండి, సస్పెండ్ చేస్తే కూడా పదవి పోవాలంటున్నాను. ఒక బీఫామ్ మీద గెలిచినప్పుడు పార్టీ చర్య తీసుకున్నా, లేకుంటే వాళ్ళు పార్టీ ఫిరాయించినా పోతే చట్టం వస్తుంది తప్ప ఇది బాగుపడదు. మన పరిష్కారం చెప్పినా ఈ దీనిలో చెప్తారు. ఇప్పుడు ఏమొస్తుంది? ఉప ఎన్నికలు అన్నారు కదా, ఇవన్నీ ఊహాజనిత పరిశీలనే. ఇవాళ ఏమైందంటే ఇప్పటికీ సుప్రీంకోర్టు రాష్ట్రపతి, గవర్నరు, మన ఏమంటారు మన స్పీకర్ల అధికారాన్ని ఇంకా గౌరవిస్తుంది. ఈ గీత లక్ష్మణ రేఖ దాటికి వీళ్ళు దాటితేనే కదా రాష్ట్రపతి కూడా 3 నెలల లోపల బిల్లులు ఏం పాస్ చేస్తారా, పంపుతారా, వెనక్కి పంపుతారా అడిగింది. దాని మీద మళ్ళీ ద్రౌపది ముర్ము గారు కూడా చాలా విజ్ఞతతో ఏం చేశారు? అయ్యా మీకు అధికారం ఉందా, మరి చట్టం చేసే అధికారం మాకుందా, మీకుందా చెప్పండి. మీమాంస, రాజకీయ మీమాంస, రాజ్యాంగ మీమాంస పెట్టి మళ్ళీ వాళ్ళ మీద పిటిషన్ పెట్టారు. మళ్ళీ వాళ్ళకి వాళ్ళకి చెదురు పెట్టారు. గవర్నర్లు 3 నెలల లోపల మనం చూసాం. తమిళనాడు గవర్నర్ రవి ఆప్తే ఏమైనా చూశాను కదా, భీముడు బిల్లు పాస్ అయింది పోమని అనుకోమని చెప్పారు, చూశారు కదా. ఇక్కడికి వచ్చే వరకల్లా స్పీకర్ల అధికారాలు ఇంకా గౌరవిస్తున్నది. ఇక గౌరవించవు, మీ లక్ష్మీ రేఖ దాటారు కనుక మీకు గౌరవించేది మేమే చర్య తీసుకోమంటారు, మీరు తీసుకుంటారని. సుప్రీంకోర్టు ఎక్కడా కూడా వేటు వేయమని చెప్పలేదు. రోజా గారు ఏమంటుందంటే రిటర్న్ తీసుకోండి, మంచి చెడ్డ మీ ఇష్టం, అనర్హత వేటు విధిస్తారా లేదా మీ ఇష్టం, మీ తీర్పు మీదన్నా. అది ఇక్కడ ఏమైందంటే కేసీఆర్ గారి గతంలో ఒక్కొక్కరు మారిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద పొరపాటు ఏం చేసింది? వాళ్ళు అప్పుడు పిటిషన్ వేస్తే ఇప్పుడు ఇట్లాంటి మీమాంస అప్పుడే వచ్చేది, అప్పుడే సెటిల్ అయ్యేది. వాళ్ళు ఏం చేశారు? పోయే వాళ్ళని పోనిచ్చారు, సిఎల్పీలను విలీనం చేసుకుంటారు 2 సార్లు కూడా. మొదటిసారి 2014 21 మందిని గెలిపిస్తే 13 మంది మారిండ్రు. 2018లో 19 మంది గెలిపిస్తే 12 మంది మారిండ్రు. మారి వాళ్ళు ఫిరాయించిన తర్వాత గెలవలేదు, ఒక సబితా రెడ్డి కొరకు గెలిచారు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏం చేశారంటే శంకర్లో వచ్చి తీర్థం చేసుకున్నారు. ఆయన ఫిరాయింపుదారులను 21 మంది ఉంటే 13 మంది మార్చుకుంటే 2/3 అయింది, 19 మంది ఉంటే 12 మంది మార్చుకుంటే 2/3 అయింది. ఆటోమేటిక్ గా వాళ్ళు పోయింది. కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు హుషారుగా టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు? ఈ నిజంగా చెప్పాలని మంచి పని చేశారు. ఏమంటే పిటిషన్ వేసారు. ఏది రేవంత్ రెడ్డి గారు అనుకున్నది ఏంది? 10 కాదు 16 మంది, 26 మంది మారితే కాదు, 39లో 26 మంది మారాల్సి ఉండే, 38లో 26 మంది మారాల్సి ఉండే. ఇప్పుడు ఇద్దరేం కాంగ్రెస్ పార్టీ గెలిచారు. ఇప్పుడు 37 మంది ఉన్నారు, 25 మంది అయితే మారాలి. 25 మంది మారాలంటే ఇంకా 15 మంది రాలేదు, అడ్డుకట్ట పడ్డది. ద్వారములు తెరిచి ఉన్నా అన్న కూడా వాళ్ళు ఆగిండు. ఎందుకు ఆగిండు? పిటిషన్ పడ్డది కనుక ఆగిండు. ఇప్పుడు ఇక్కడ ముంజేది కన్నా నాకు అర్థమైంది అన్నట్టు వాళ్ళు ముఖ్యమంత్రి గారు మారిండని మన సరే గౌరీ సతీష్ గారు కూడా ఒప్పుకున్నారు. వారు పార్టీ చెప్పిన విషయం రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్న, గౌరీ సతీష్ గారు ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు అన్నారు వీళ్ళందరూ మా పార్టీలో చేరిన ఇద్దరు చెప్పిండు. ఆ స్టేట్మెంట్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి వాళ్ళ విచారణ సందర్భంగా మాట్లాడింది. అదే ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీ చేరడం బహిరంగ ఒప్పుకున్నారు. ఇక ఇద్దరైతే సమస్య లేదు. ఒక ఆయన బీఫామ్ మీద బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కంప్లీట్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఉన్నది వీళ్ళకి కూడా ఉన్నదమ్మా. కానీ ఇంకా పూర్తిగా వైట్ అండ్ బ్లాక్ లో వాళ్ళది ఉన్నది. గతంలో దారా నాగేందర్ గారు కూడా 2014లో ఫస్ట్ బీఆర్ఎస్ మన కాంగ్రెస్ నుంచి మారి టీడీపీ తరఫున గెలిచాడు. మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తారేమో చెప్పుకొని మళ్ళీ అప్పుడు ఏమైంది? కాంగ్రెస్ గెలిచింది. కానీ పాపం ఏం చేసిండు? ఆయన అమాయకంగా రాజీనామా చేస్తే ఆయన ప్రజలు కొట్టాడు. చూసిండు కదా, నువ్వు ఇన్ని బిజినెస్ చేస్తావని. అదే మధ్య బెంగాల్లో ఒక ఎమ్మెల్యే మన తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి మన తృణమూల్ కాంగ్రెస్ పోయింది కదా, గట్లే చేసి నేను కూడా అప్పుడు ఓడిపోయాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేను. కానీ ఈ ఇద్దరు పదవులు అయితే పోతాయి. కానీ పోతే ఎన్నికలు ఇప్పుడంతా రావంటున్నారు. మీరు అన్నారు కదా మొదట్లో, ఏ ఎన్నికలు మొదలు చెప్తాను నేను. జూబ్లీ ఉప ఎన్నిక గెలవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగిన కాంగ్రెస్ పార్టీ రేపు 9 డిసెంబర్ తర్వాత నిర్ణయం తీసుకుంటది. స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరుపుతుంది. శుభసూచకం అంటున్నారు. వాళ్ళు గెలవడం మనకు మంచిదే, ఎందుకంటే కనీసం స్థానిక ప్రభుత్వాలు అయితే. కానీ 43 రిజర్వేషన్ కాదు, బీసీ రిజర్వేషన్ అదే 23తో అయితే చూడండి మీరు. నేను గంట పరం చెప్పండి 2026 దాకా ఎన్నికలు రావన్నా, 26 దాకా ఎన్నికలు వస్తలేవు. నేను చెప్పలేదు, రాజకీయ సలహా చెప్పిన. ఇక్కడికి వస్తే ఇద్దరి పదవులు మొదలుపోతాయి అమ్మా. ఎట్లా పోతే చెప్తాను. వీళ్ళిద్దరిని ఇంకొక ఇప్పుడు ఎట్లా సమాధానం ఇవ్వాలి, నోటీస్ జాబ్ కూడా ఇవ్వలే కదా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంతా వీళ్ళే రాజీనామా చేసుకుంటారు. ఎప్పుడు చేస్తారు? తీరా ఈ మెడ మీద కత్తి తప్పదు అన్నప్పుడు చేస్తారు. ఇంకో 3 నెలలు 4 నెలలు అవుతారు. వీళ్ళు ఎమ్మెల్యేలు పుట్టారు. చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు వస్తాయి? ఇద్దరు చెప్తున్నారు. మిగతా 8 సంగతి తర్వాత చెప్తా. ఇద్దరు ఎప్పుడు వస్తాయంటే
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి 4 రాష్ట్రాలు 2026 ఏప్రిల్ తర్వాత ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అంటే ఇప్పుడు ఉప ఎన్నికలు ఏం లేవు దేశంలో. చూశారు కదా మన బీహార్ ఉప ఎన్నికలతోనే అన్ని జరిపేశారు కనుక ఇప్పుడు ఖాళీ ఇవాళ నిన్న మొదలు పెడితే రోజు చచ్చిపోవడం, రాజీనామా చేసుకోవడం అందరినీ లెక్క పెట్టి ఏం చేస్తారంటే 6 నెలల లోపల ఎన్నికలు జరపాలి కనుక ఆ ఎన్నికలు కలుపుతారు. కలపాలంటే ఏంటి, వీళ్ళు ఇప్పుడు రాజీనామా చేయరు. తీరా 1 నెల ముందో 2 నెలల ముందో బీహార్ మన పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ కన్నా ముందు రాజీనామా చేస్తారు. అప్పటిదాకా ఇది ఇట్లాగే ఉంటుంది, ఏం కలపారు వీళ్ళను, ఓటు జరుగుతుంది. కానీ 4 వారాలు టైం ఇచ్చింది కనుక వీళ్ళిద్దరి గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏమైందంటే ఒకవేళ వీళ్ళిద్దరు రాజీనామా చేసినా లేకపోతే వీళ్ళిద్దరు పదవులు పోయినా ఎన్నికలు మాత్రం ఇంకో 6 నెలల దాకా జరగవు. నెంబర్ 1. ఇక మిగతా 8 అన్నట్రా 8 విషయంలో కూడా వాళ్ళు ఒప్పుకున్న స్టేట్మెంట్స్ ఉన్నాయి, వీళ్ళు మన ముఖ్యమంత్రిగా చేసిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. అట్లాగే ఎవరింటికన్నా పోతే మనం వారికి గప్తమా వారు మనకు గప్తమా చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, గౌరవప్రదంగా పెద్ద మనిషి దగ్గర పోతే, పిల్లల దగ్గరకో వృద్ధుల దగ్గరకో పెద్దల దగ్గర పోతే మనం పళ్ళు తీసుకుపోతాం, మనం వాళ్ళకి సన్మానం చేస్తాం. కానీ వచ్చిన వాళ్ళకి సన్మానం చేసి కాంగ్రెస్ కండబా కప్పినాం అని అంటే ఏమన్నట్టు, ఇది ముంజేది కట్టడానికి అర్థం అవసరం లేదు. వీళ్ళు 8 మంది పోవచ్చు అంటున్నారు, పోతాయి కూడా అంటున్నారు. 2 ఏమో ఒక్క మాట చెప్పి ముగిస్తారు. ఇక్కడ ఏమైందంటే ఒకవేళ అనర్హత వేడి స్పీకర్ వేసింది అనుకోండి, 4 వారాలు గడువు వేసుకుంటూ ఈ కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్ మీద 1 వారం రోజులు కౌంటర్ ఇవ్వమన్నారు. ఇప్పుడు కౌంటర్ వేశారు. అసలు యాక్చువల్గా ఏంటంటే 2 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి సుప్రీంకోర్టులో. ఒకటేమో స్పీకర్ గారే మొదలు ఏమన్నాడంటే, నేను విదేశాలకు పోయినా 3 నెలల గడువు అయిపోతుంది, దయచేసి మరికొంత గడువు కావాలని ఒక పిటిషన్ పెండింగ్ లో ఉంది సుప్రీంకోర్టులో. ఈ లోపల కేటీఆర్ గారు పిటిషన్ వేసిన దాని మీద 1 వారం రోజులు కౌంటర్ వేయాలి, 4 వారాల లోపల నిర్ణయం తీసుకోండి అన్నారు. కౌంటర్ ఏమి దీని పిటిషన్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ మీద 4 వారాలు అంటే సరిగ్గా మనకు నవంబర్ 17 లోపల నిర్ణయం తీసుకోవాలి. ఈ లోపు ఏం చేస్తారంటే విచారణ జరిపి 8 మంది ఎమ్మెల్యేలు అనర్హత అన్నారు అనుకుంది. వచ్చేప్పటికి కాగానే వాళ్ళకి ఇంకో అవకాశం ఏముంటది, హైకోర్టుకు పోతాం. హైకోర్టు నుంచి మళ్ళీ ఏం చేస్తారు, అక్కడ ఏమైనా తీర్పు వస్తే సుప్రీంకోర్టు పోతాం. ఇప్పుడు వచ్చేది కాదు భాగవతం, రావణ కష్టం రగులుతూ ఉంటది. వెంటనే కుటుంబం అంటే పండుగ అంటే లేదు. ఇంకొక మాట, ఇప్పుడు ఒకవేళ అనర్హత పెట్టి వేయలేదు అనుకోండి, టీఆర్ఎస్ వాళ్ళు పోతారు కోర్టుకు. అప్పుడు ఏమైతుంది, మళ్ళీ వినిపించడం విచారణ ఇవన్నీ జరిగి మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు వరకు పుణ్యకాలం కాస్త గడిచిపోతే స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు జరుగుతాయి. ఎమ్మెల్యే ఎన్నికలు ఈ 2 కూడా 6 నెలల దాకా జరగవు. రెండోది 6 నెలల తర్వాత రాముడేవాడు రాకాసుడు ఎవడు చూస్తాం. ఒక జూబ్లీ హిల్స్ గెలిపినంత మాత్రాన ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకమే. ఇప్పుడు మీరు అంటున్నారు కదా బీజేపీ వాళ్ళు పోటీ చేస్తారా, రాజకీయ పార్టీలు రాజకీయమైన దుకాణం తెలుసుకున్నాక అన్నిటికీ పోటీ చేస్తారు. రోడ్ల తలకాయ పెట్టి లోకల్ పార్టీల ఓట్లకి ఎవరు భయపడరు, నడుస్తూనే ఉంటాయి. కానీ గెలిచేది ఓడేది ఎవరు అంటే ప్రజలు, చరిత్ర నిర్మాతలు అంటున్నారు. మనకి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కూడా ఒక మాట జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద కూడా కాంగ్రెస్ పార్టీ 25,000 ఓట్లతో గెలిచింది. వీళ్ళిద్దరు ఆడలేక మధ్యలో కూడా అంటున్నారు. నిజంగానే 100, 200, 5,000, 3,000, 2,000 గెలిస్తే మనం అనొచ్చు. కానీ ప్రజల తీర్పును అవమానించడం జరిగినాయి, అక్రమాలు జరిగినాయి, భయపెట్టిన రకరకాలు జరిగినాయి. కానీ 25,000 ఓట్లను అయితే మార్చలే కదా. అందుకనే ఒక ఎన్నిక గెలుపును అపహాస్యం చేయొద్దు. వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు ఏ తీర్పు ఇస్తారో అది జరుగుతుంది. ఈ ఎన్నికను బట్టి ఆ తీర్పులు ఉండవని నేను అంటున్నాను. కనుక అంతిమంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ చేయాల్సింది ఏంటంటే, మేము చేస్తాం, మేము వేటు వేస్తామని మీ అధికారం మీద మీరు కూడా తప్పే అంటున్నాను. సుప్రీంకోర్టు కూడా మీరు చేయాల్సిన పని స్పీకర్ బదులు అధికారం తీసేసి వాళ్ళకి అప్పచెప్పమని చెప్పండి, పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయమని చెప్పండి. అంతిమంగా పార్లమెంట్ కి అధికారం ఉంది. బీజేపీ వాళ్ళ మిత్రులు నా విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా పరిష్కారం అక్కడ ఉన్నది, మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కనుక ఇంకో 4 ఏళ్ళ 3.5 అధికారంలో ఉంటారు కనుక మీరు ఈ ఫిరాయింపుల చట్టాన్ని రాజీవ్ గాంధీ ఎట్లా సవరించిండో, 2 సార్లు రాజీవ్ గాంధీ చేసిన చట్టం ఎట్లా సవరించబడ్డదో, దయచేసి ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైనా సరే మేల్కొని స్పీకర్ల అధికారాన్ని పక్కన పెట్టి మనకు ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చే బిల్లు పాస్ చేయండి. ఎవరో దాంట్లో చూస్తాం. చేయాల్సిన పని ఈ విషయం పైన వెంకటరెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి సార్, నేను మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇదే మాట్లాడదాము. రైట్, ఓకే. గౌరీ సతీష్ గారు, రాజీవ్ గాంధీ తెచ్చినటువంటి చట్టాలకి మళ్ళీ సవరణలు చేస్తారు, మీరే తెస్తారు చట్టాలు, మీరే తూట్లు పొడుస్తూ ఉన్నారు. అంటే గతంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఏం చేసిందో మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అది మర్చిపోయి భారతీయ జనతా పార్టీ మాట్లాడితే మనం ఒకసారి ఈ సమాజం అంతా ఎట్లా యాక్సెప్ట్ చేస్తుందో కూడా భారతీయ జనతా పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళ ఆత్మ ప్రబోధానుసారం మేము కాంగ్రెస్ పార్టీలో కలవలేదని చెప్తున్నటువంటి మాట. కొంతమంది ఒక ఎమ్మెల్యే అయితే గద్వాల్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో డెవలప్మెంట్కు మేము ఆకర్షితులమై ప్రజాప్రభుత్వంలో పార్టిసిపేట్ అవుతున్నాము అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, మా రాహుల్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. దానికి అనుగుణంగానే మిగతా వాళ్ళు వస్తామన్నా కానీ
మీ పదవులకు రాజీనామా చేసి రండి అని చెప్పినటువంటి దాఖలాలు సెకండ్ టర్మ్లో ఎక్కడ చెప్పారు? అంటే బహిర్గతంగా అంతర్గత సమావేశాల్లో వారు చెప్పినటువంటి సూచన చాలా మంది అడిగినప్పటికీ కూడా మరి ఆల్రెడీ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనము చెప్పలేనటువంటి పరిస్థితి కదా. సుప్రీంకోర్టులో ఉంది, గౌరవ స్పీకర్ గారు వారిని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కానీ రాహుల్ గాంధీ గారు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు తప్పితే స్పీకర్ విచారణ చేస్తుంటే ఇద్దరు ఎమ్మెల్యేలు అసలు రాకపోవడం ఏంటి? విచారణకే ఇంతవరకు హాజరు కాలేదు. వాళ్ళ డేట్ల ప్రకారం వారిని పిలవడం అనేది జరుగుతూ ఉంది. ఇందాక మా ఇంకా చెప్పినప్పుడు చాలా దురదృష్టకరం. ఎందుకంటే స్పీకర్స్ కాన్ఫరెన్స్ విదేశాల్లో ఉండడం వల్ల స్పీకర్ గారు అక్కడ అఫీషియల్గా వెళ్ళడం అనేది జరిగింది. ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్ కి వెళ్ళారు సార్? ఎన్ని రోజులు వెళ్ళారు? వారు వెళ్ళింది 18 days. రోజా మేడం గారు వారు వెళ్ళింది 18 days. వాళ్ళు విదేశాల్లో స్పీకర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్పీకర్స్ అందరూ కూడా విదేశాలకు స్పీకర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళడం అనేది జరిగింది. అందులో భాగంగానే వారు వచ్చి ఒక 10 days అయింది. వచ్చిన తర్వాతనే ఒక 2 days గ్యాప్ వదిలి వారు మళ్ళీ 18 రోజులు ఆయన వెళ్ళారు. కోర్టు ఇచ్చింది 90 రోజులు. 90 రోజుల గడువు ముగిసి కూడా 17 రోజులు అయిపోయింది. 72 రోజులు ఉంది. 90 రోజుల్లో 18 పోయి మళ్ళీ 17 రోజులు కూడా ఇప్పుడు మేము కనీసము వాళ్ళ స్టేట్మెంట్స్ అని తీసుకుంటున్నాం. మీరు ఎక్కడున్నారో ఏందో కనీసం చెప్పండి అని చెప్పి ఒక స్పీకర్గా వారు ఒపీనియన్ తీసుకుంటున్నాం. మేము కనీసం గతంలో ఎవరైతే ఈ రాజకీయ పరిస్థితులు సృష్టించారో వాళ్ళు కనీసం వాళ్ళది వదిలేయండి, అయిపోయింది కదా. మీరు వర్తమానంలో ఉన్నారు, మీరు మాట్లాడండి. మేము చట్టాన్ని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చేదాకా మొదలు పెట్టే ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ స్పీకర్ గారు చేసే పని ఏంటంటే సుప్రీంకోర్టు 3 నెలలు తేలుస్తారా మమ్మల్ని తేల్చమంటారు ఆడదాకా ప్రాసెసే మొదలు పెట్టలే కదా అంటున్నాను. అంతకుముందు 2 ఏళ్ళే మీ ప్రభుత్వం వచ్చి వాళ్ళు చేరి దాదాపు 18 నెలలు 20 నెలలు అయింది. ఇదే మా రామ్మోహన్ రావు గారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే ఒక ప్రజాస్వామ్యవాదిగా ఎవరమైనా కానీ ఒక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఈ ప్రభుత్వం నిలబడదు, దీన్ని పడగొడతాం, దీన్ని ఉండనీయం అని అంటే మనం ఒక ప్రజాస్వామ్యవాదిగా కడియం సిఆర్ గారు అన్నారా లేకపోతే కేటీఆర్ గారు అన్నారా లేకపోతే ఇంకోరన్నారా అన్ని వాస్తవాలు తెలుసు కదా మనందరికి కూడా. ఇదే కేటీఆర్ గారు మొన్న జూబ్లీస్ లో కూడా ఉన్నటువంటి మాట, మళ్ళా 200 రోజులలో మేము అధికారంలోకి వస్తున్నాం అంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? అంటే 5 సంవత్సరాలు కాకముందే ప్రభుత్వాన్ని ఏ విధంగా పడగొడతారు వీళ్ళు ఏ విధంగా ప్రజలను మోసం చేసే విధంగా మాట్లాడుతున్నారు? ఒక ప్రతిపక్ష హోదాలో కేటీఆర్ గారు ఏ విధంగా మాట్లాడొచ్చు? అంటే ఎందుకనంటే మేము గతంలో మాకు ఆయన అప్పుడు తప్పే అంటున్నాను, అప్పుడు తప్పే. 21 సీట్లు వచ్చినాయి. అయినా మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఘనత టీఆర్ఎస్ బీఆర్ఎస్ దా కాదా? ఆ సంస్కృతికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అట్లాంటిది జరగడం అనేది వాస్తవం. ఒక పార్టీనే కాదు, అటు వైఎస్ఆర్సీపీని కానీ తెలుగుదేశం సింబల్ మీద గెలిచినటువంటి కానీ మంత్రులు చేసినటువంటి ఘనత కానీ ఎవరికి దక్కింది, కానీ మేము అలా చేయట్లేదు. అంటే అయినంత వరకు కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని కోర్టు ఏం చెప్పినా దాన్ని శిరసా వహించడానికి మా ప్రభుత్వం. ఇప్పుడు గౌరీ సతీష్ గారు, మీ పార్టీ ఎమ్మెల్యేలైనా బీఆర్ఎస్ పార్టీ అయినా టీడీపీ అయినా వెన్ ఇట్ కమ్స్ టు వైసీపీ ఎవరైనా సరే అక్కడ ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. విలువైన ఓటును వాళ్ళ హక్కును వినియోగించుకొని గెలిపించుకున్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ ఇష్టానుసారం ప్రలోభాలకో ఇంకొకటో వెళ్ళిపోయి మా పార్టీకి మేము ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతాము అని అంటే ఇక్కడ ఓటేసిన ప్రజలు పిచ్చోళ్ళ? అందుకే భారతీయ జనతా పార్టీకి సూటి సలహా ఒక కామన్ మ్యాన్గా అస్సాం పార్లమెంట్లో చట్టం చేయవలసినటువంటి బాధ్యత ఎందుకుందంటే గతంలో మేము 2 పర్యాయాలు చేసినాం. ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైతే పార్టీ మారుతారో అది ఎవరైనా కానీ ఒక ప్రజల యొక్క ఓటు ద్వారా ఎన్నికైనటువంటి ఏ వ్యక్తి వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ సభ్యుని వరకు వారు ఓటు చెల్లదు. అంటే ఎవరైతే ఎన్నికైనటువంటి వ్యక్తి వారు చెల్లుబాటు గారు 5 సంవత్సరాల వరకు లేదా ఇంకా 2 పర్యాయాలు కూడా పోటీ చేయడానికి అర్హుడు కాడు. ఎవరు తీసుకురావాలి? భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, ఎందుకు తీసుకురాకూడదు? ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా వారిపైన ఉంది కదా, అది మాత్రం వాళ్ళు చేయరు. కానీ వాళ్ళు ఇతర పార్టీలో ఎన్నికైనటువంటి ఆ పార్టీల మధ్య చీటికలు తీసుకొచ్చి ప్రభుత్వాలను ఏర్పాటు చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది కాదా? ఇతర పార్టీలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల ద్వారా ఓట్లు వేపించుకొని రాజ్యసభ సభ్యులైనటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. రాజీనామా చేసే కదా వస్తున్నారు. ఎక్కడైతే రాజ్యసభ ఎన్నిక ఇటీవల జరిగినప్పుడు ఛత్తీస్గఢ్ లో ఏం జరిగిందో మనకు తెలుసు కదా. వారికి ఉన్న బలం ఎంత,
వారికి వచ్చినటువంటి ఓట్లు ఎన్ని, ఏ విధంగా సాధ్యమైనాయి అంటే ఏ విధంగా ప్రలోభ పెట్టిండ్రు? అక్కడ ఛత్తీస్గఢ్ ప్రజలను ప్రలోభ చేసినట్టు కాదా? వారి యొక్క ఓటు హక్కును గౌరవించినట్టు, అది గౌరవించినట్టు కాదా? గౌరవించినట్టే కదా. సో ఇవన్నీ కూడా మరి పార్లమెంట్లో చట్టం తీసుకొస్తే ఖచ్చితంగా దేశ సంరక్షణ కోసం పనిచేస్తుంది కదా. ఎవరైనా ప్రజల యొక్క మనోభావాలను, ప్రజల యొక్క ఓటు హక్కును గౌరవించవలసినటువంటి బాధ్యత మా అందరిపైన ఉంటుంది. దాన్ని గౌరవించడానికి చట్టం చేయవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. మేము 2 పర్యాయాలు చేసినాం. దాన్ని మళ్ళీ తుంగలు తొక్కడానికి గత ప్రీవియస్ గవర్నమెంట్ ప్రయత్నం చేసిన రాష్ట్ర రాజకీయాలు. కానీ మా ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేము చేయబడి తప్పు కాదు కదా. ఎవరైనా పడగొడతామంటే ఏం చేస్తారు? ఒక సామెత ఉంది, కొడతా అంటే భయం, ఇస్తా అంటే ఆశ. అన్నం పెడతామంటే ఎవరికైనా ఆకలిసినప్పుడు తినాలనిపిస్తుంది కదా. అలాంటిది కానీ మీరు కడుపు నిండి ఉన్నారు కదా, కడుపు నిండి ఉన్నారు కదా, మళ్ళీ ఎందుకు మీరు పక్కన వాళ్ళ గురించి ఆశ? ఉన్నగాని వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము పడగొడతాం. మీరు కడుపు నిండి ఉన్నప్పుడు మీకు ఆశ ఎందుకు? కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము పడగొడతాం అని చెప్తున్నారా లేదా? భయపడ్డారా లేదా? భయపడ్డారా? ఏ రాజకీయ పార్టీకి భయపడకుండా రాష్ట్ర రాజ్య అభివృద్ధి కోసం రాజకీయం మాని ఆ విధంగా చేస్తే బాగుంటది. గతంలో ఏ విధంగా వాళ్ళు చేశారు ప్రత్యక్షంగా చూసాం కదా. అందుకని కదా ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ దగ్గర లేనటువంటి డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయని చూసాం కదా వాళ్ళు ప్రత్యక్షంగా. అంటే ఏ విధంగా ఎప్పుడు ప్రలోభాలకు గురి చేస్తారో చెప్పలేనటువంటి పరిస్థితి కదా. దాన్ని కాపాడుకోవడానికి ఎవరైనా ఆలోచిస్తారు కదా. అందులో భాగంగానే కదా వాళ్ళు డెవలప్మెంట్ చూసి వస్తామని చెప్తే వెల్కమ్ చెప్పినాం. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంది? మేము పార్టీలో జాయిన్ కాలేదు, మా ఆత్మ ప్రబోధానుసారం మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు, డెవలప్మెంట్ పార్టీలో మాత్రమే మేము పార్టిసిపేట్ అవుతున్నాము అంటున్నాం. అది వారు కోర్టుకు సమర్పించుకోవాలి, స్పీకర్ గారికి సమర్పించాలి. ఆ విషయాలన్నింటినీ కోర్టు ఏ డిసిషన్ తీసుకున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శిరస వహిస్తుంది. వాళ్ళు ఆత్మ ప్రబోధానుసారం వాళ్ళు రాలేదు కానీ హస్తగతం అయితే అయిపోయారు. వాళ్ళు సమాధానం చెప్పాలి. రైట్, వాళ్ళు సమాధానం చెప్పాలి. మేడం గారు వెంకటరెడ్డి గారితో అలాగే సతీష్ గారితో రైట్. ఇక బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు బాల్ వచ్చేసి మీ కోర్టులో ఉంది. మొత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి చట్టాలు పార్లమెంట్లో చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి ఆ దిశగా ఎందుకు బీజేపీ అడుగులు వేయట్లేదు? ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా. ఇప్పుడు ఒకటి మేడం, ఇప్పుడు గౌరీ సతీష్ గారు చాలా విషయాలు మాట్లాడినాడు. రాజ్యాంగము, సవరణలు, సంస్కరణలు బీజేపీ ఎందుకు చేయడం లేదు ఈ విషయంలో అనేటువంటిది. సరే, 70-75 ఏళ్ళుగా ఉన్నటువంటి ప్రజాస్వామ్య భారతదేశం లోపల 50-55 సంవత్సరాలు దేశాన్ని పాలించిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, దాంట్లో సందేహం లేదు. రాజీవ్ గాంధీ గారి కాలంలో ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఒక చట్ట సవరణ వచ్చిన మాట వాస్తవం. తర్వాత కొంత మార్పులు, ఇప్పుడు ఇంతకుముందు రామ్మోహన్ గారు అన్నట్టుగా ముందు అది 1/3 ఉండింది, 2/3 వచ్చింది. అయినా కూడా దాంట్లో ఇబ్బందులు వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు ఈ చట్టాలకు సంబంధించినటువంటిది నాకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఏంటంటే, మీరు మంచి కోసం సంస్కరణలు ఎన్నికలకు సంబంధించినటువంటి రావాలని కోరుకునే దాంట్లో భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుంది. నిజానికి మీరు అన్నట్టుగా దాన్ని ఒక కొత్త ఆలోచన ఇవ్వాల్సింది. ఎందుకంటే వీళ్ళు చేసిన చట్టాలు ఎంత దరిద్రంగా ఉంది కాంగ్రెస్ వాళ్ళు చేసినవి. చెప్పగా మేడం 2 ఉదాహరణలు చెప్పి నేను ముగిస్తా. ఒకటి, ఇప్పుడు టీచర్ ఎమ్మెల్సీ ఉంటుంది. టీచర్ ఎమ్మెల్సీ మీరు చెప్పండి మేడం, మీకు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేకుండా ఎవరు పోటీ చేయాలంటే టీచర్ ఎమ్మెల్సీ ఎవరైనా పోటీ చేయొచ్చట. టీచరే కావాల్సిన అవసరం లేదంట. పట్టభద్ర నియోజకవర్గం ఉంటుంది. పట్టభద్ర నియోజకవర్గం అంటే అదే అది లేదు. ఇంకా అది లేదు, లేకున్నా ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు టీచర్ రాకుండా మీరు చేయొచ్చు. రామ్మోహన్ గారు టీచర్ వెంకటరెడ్డి గారు ఇప్పుడు చేశారు కానీ చెప్తాను, టీచర్లు చేయడానికి వీలేదు సార్. ఇన్ సర్వీస్ టీచర్లు చేయడానికి అదే పాయింట్. ఇంత టీచర్ కనీసం రిటైర్ అయిన టీచర్ అనే చేయొచ్చు అని అనుకుంటాం, కానీ రాజకీయ నాయకులు కూడా చేయొచ్చంట. ఇప్పుడు పట్టభద్రులు నియోజకవర్గం ఉంటుంది మేడం, రోజా మేడం. పట్టభద్రులు అంటే మీరు పేరే పట్టభద్రులు పెట్టిరు. కనీసం ఆ పోటీ చేసేవాడు పట్టభద్రులు ఉండవలసిన అవసరం లేదంట. చదువురాని వాడు చేయొచ్చు. ఇప్పుడు వరంగల్లో రాములు నాయకులు పెట్టినారు వీళ్ళు. ఆయనకు ఎంత క్వాలిఫికేషన్ ఉంటుందో నాకు అనుమానం. గతంలో కోదండరామ్ గారు, పల్ల రాజేశ్వర రెడ్డి గారు పోటీ చేసినప్పుడు. ఇగో ఇది టీచర్. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా టీచర్ కాన్స్టిట్యూన్సీ ఎట్లుండాలి? ఉద్యోగంలో ఉన్నటువంటి టీచర్కు సెలవు ఇవ్వాలా, 6 నెలలు సెలవు ఇవ్వాలా, పోటీ చేయాలా, గెలిస్తేనేమో రాజీనామా చేసుకోవాలి, లేకపోతేనేమో పదవిలో ఉండాలి. వీళ్ళు చేసిన దరిద్రపు చట్టాలు, సవరణల గురించి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నిజమే మీరు ఇంకొక మాట, జైల్లో ఉన్నాడు ఓటేయొద్దు, జైల్లో ఉన్నాడు ఎలక్ట్ కావచ్చు. ఇవి మీరు అన్నట్టుగా మేడం, ఇప్పుడు గౌరీ సతీష్ గారు అన్నట్టుగా చాలా సంస్కరణలు. మరి వీటికి నాకు తెలియదు, రామ్మోహన్ గారు చెప్పాలా. వీటికి ఆ సవరణలు చేయడానికి రాజ్యసభలో ఓటింగ్ ఎంత ఉండాలా, పర్సెంటేజ్ ఉండాలా, లోక్సభలో 2/3, ఇవన్నిటిని కూడా చేయవలసిన అవసరం అయితే ఉందని చెప్పి వ్యక్తిగతంగా అయితే నేను భావిస్తున్నాను మేడం. వ్యక్తిగతంగా వీటికి సవరణలు రావాలని కోరుకుంటా. అంతకంటే నేను అంతే మాట్లాడదు. మీరు చేయండి ఒక్క మాట వెంకటరెడ్డి గారు. నేను ఏమంటున్నానంటే, మీరు అన్నారు కదా ఇవన్నీ వాస్తవము. వీటిని మీకు ఏ ఆటం వస్తే, ఇప్పుడు రాజ్యసభలో మీదే మెజార్టీ, మన లోక్సభలో మీదే మెజార్టీ,
ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, దీనివల్ల మీరు కూడా లాభపడుతున్నారు కనుక అందరూ ఊరుకుంటున్నారు అంటున్నారు. అస్సాంలో ఏం జరిగింది, పార్టీ మొత్తం ఫిరాయించి తెల్లారికల్లా ముఖ్యమంత్రి మీ పార్టీ కూడా అయ్యిండు, మొత్తం అసెంబ్లీ అసెంబ్లీ మీ పార్టీ అయింది, మీరు లాభపడుతున్నారు. అంటే ఉన్న చట్టంలో 2/3 ప్రకారంగా జరిగి ఉంటుంది అది. అది కాదు, మొత్తమే మారి 2/3 అదే 100%. ఒక్క మాట రోజా గారు, నేను ఇప్పుడు చెప్తున్నా, ఈ రాజకీయ పనులు అన్ని దొల్లతనంతో ప్రజలు మోసం చేస్తున్నాయి అంటున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడేమో ఈ చట్టాన్ని వాడుకుంటున్నారు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఓతి ఎడుతున్నారు అంటున్నాను నేను. వీళ్ళ అన్ని పార్టీలు ఇదే దొల్లతనంతో పోతున్నాయి. చట్టంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు మళ్ళీ మేము తీసుకోవాలనే చర్య మీరు తీసుకోవద్దు, చట్టం చేయమని కోర్టు అనండి, కాకపోతే అడగండి. అందుకని ఈ పార్టీలు వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు మాట మాట్లాడుతుంది కదా. ఇప్పుడు ఎందుకు ఎక్కారంటే దూడగడ్డి కోసం అన్నట్టు ఆనాడు బీఆర్ఎస్ పోతేనేమో ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏడ్చింది కదా, మరి ఆనాడు అభివృద్ధి కోసం పోయారు వాళ్ళు. మొన్న గవాయ్ గారు ఈ ప్రొసీడింగ్స్ జరిగేటప్పుడు ఒక సలహా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాడు మేడం. ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీని గురించి ఆలోచించాలా, ఇన్ని లొసుగులు ఉండొద్దు వీటికి. నిజమే, కోరుకుందాం, మన ప్రజాస్వామ్యవాదిగా వాటికి సవరణలు రావాలనే కోరుకుందాం. ఎస్. సో సతీష్, మొత్తానికి బీఆర్ఎస్ కుటుంబం కలహాలతో 4 ముక్కలైంది. ఇక మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎన్నికలో కూడా గెలిచేటువంటి అవకాశమే లేదు. రానున్న 15 ఏళ్ల కాలం పాటు కాంగ్రెసే అధికారంలో ఉంటుంది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి ధీమా, వాళ్ళ నమ్మకం. ఏం చెప్తారు? తలకాయ మీద లేని వారు మాట్లాడండి. అవి బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలు కాలేదు, ఏమవ్వలేదు, అద్భుతంగా ఉంది. కేసీఆర్ గారు డైరెక్షన్ లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, యువకులు, ఈ రోజు 70 లక్షల మంది మెంబర్షిప్ అద్భుతంగా ముందుకు సాగుతుంది. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లు కూడా మీరు చూస్తారు, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉంటాం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటారు, అది 100% రాసుకోండి. రెండోది, ఈ రోజు మీరు అంటున్నారు కాంగ్రెస్ నాయకులు పార్టీ మారిన వాళ్ళు మేము చేసిన గొప్పతనం, మేము చేసిన తోటకూర కట్ట అని మాట్లాడుతున్నారు. కనీసం మీరు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కండవ కాకపోతే కనీసం ఆ కాంగ్రెస్ పార్టీలో చేరినమని చెప్పుకోలేని దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మందికి పుట్టిన బిడ్డని మా బిడ్డ అన్నట్టుంది మీ పరిస్థితి చూస్తా ఉంటే. ఇలా చూస్తా ఉన్నాం, ఏమంటా ఉన్నారు, ప్రజలకు ఏమైనా పథకాలు లేకపోతే అలవికాని హామీలు ఇచ్చిరు, పథకాలు అందజేయరా నాయన అని చెప్పి మాట్లాడితే ఇలా ప్రజాపాలన ఇలా మీటింగ్ పెట్టుకున్నట్ట ప్రజాపాలన వారోత్సవం అనేస్తారట December 1 నుంచి 9 దాకా. ఇది ప్రజాపాలన వారోత్సవాలు కాదు, రాక్షస పాలన వారోత్సవాలు చేసుకోవాలి. మీరు అలవికాని హామీలు ఇచ్చిర్రు, ప్రజలకు రైతాంగాన్ని మోసం చేసిరు. ఇలా పత్తి రైతులు అయితే రోడ్డు మీద విలువెల్లాడుతున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. వృద్ధులకు పెన్షన్లు వేస్తారని పెంచలేదు, మహిళలు ఆడపిల్లలు స్కూటీ అంటారు, మహిళలకు 2500 అంటే రకరకాల. డిసెంబర్ 2వ వారంలో స్థానిక సంస్థలకు వెళ్తున్నారు వాళ్ళు, అంటే వాళ్ళ ధీమా ఏంటి? మీరేమో మరి అలవికాని ఇదే అండి, ప్రజల్ని మోసం చేయడమే వాళ్ళ ధీమా. ఎంత గొప్పగా మోసం చేసినామని, ఎంత గొప్పగా రిగ్గింగ్ చేయగలం, ఎంత గొప్పగా మోసం చేయగలం, ప్రజల్ని భ్రమపరచగలం, ఎవరు ఎక్కువ భ్రమపరచగలుగుతారు అనే దాని మీద ఈ ప్రజాపాలన వారసత్వాల పేరుతోని వాళ్ళకు అవార్డులు ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మంత్రి అయితే ఎక్కువ అబద్ధాలు ఆడగలుగుతారు, ఏ మంత్రి ఎక్కువ రిగ్గింగ్ చేయగలుగుతారు, ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే ఎక్కువ అబద్ధాలు ఆడగలరు, ఏ ఎమ్మెల్యే ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళి ఎక్కువ అబద్ధాలు ఆడగలుగుతారో వాళ్ళకు ఈ ప్రజాపాలన వారసత్వాలలో, రాక్షస పాలన వారసత్వాల్లో అవార్డ్స్ ఇస్తారు వీళ్ళకి. ఓకే, ఈ స్థానిక సంస్థలు బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ గా మారతాయా? తప్పకుండా అండి. వీళ్ళు చెప్పిన అలవికాని హామీలు ఇలా గ్రామ స్థాయిలలో చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. జూబ్లీ హిల్స్ జరిగిన ఎలక్షన్స్ కూడా అది రౌడీజం రిగ్గింగ్ తో జరిగిన ఎన్నిక, అది సబ్బండ ప్రతి ఒక్క వ్యక్తిని ఎవరిని చిన్న పిల్లాడినా కూడా వీళ్ళ ప్రజలకు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. 2500 ఇచ్చిరు, చీరలు ఇచ్చిరు, రకరకాలుగా ప్రలోభాలకు గురి చేసి గెలిచిన ఎన్నిక. నైతికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, బలంగా కొట్లాడుతుంది. రేపు ఏదైనా మనం దొంగ మాటలు లంగ మాటలు ప్రజలకు చెప్తే గల్లబట్టి అడుగుతాను ఒక నమ్మకం ప్రజల్లోకి తీసుకెళ్ళింది అంటే అది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ఈ రోజు తెలంగాణ భవన్ ఏ కష్టం వచ్చినా తెలంగాణ భవన్ ఉంది, తెలంగాణ భవన్ డోర్లు 24 గంటలు తెరిచే ఉంటాయి. ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కానీ, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత నిధుల కోసం కానీ, ఈ ప్రాంత ఉద్యోగాలు లేకపోతే ప్రాంతం కోసం కొట్లాడే పార్టీ ఏదైనా ఉంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కేసీఆర్ గారి డైరెక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ముందుకు సాగుతుంది. ఎవరైనా చెప్పినా బీజేపీ అయితే గోడ మీద పిల్ల ఉంటది, అయితే అటు లేకపోతే ఇటు కులాలకు మతాలకు శిక్షి పెట్టుడు లేకపోతే ఇంకోటి చేసుడు తప్ప స్వయాన ఈటల రాజేందర్ గారు కూడా ఇవాళ అనడం జరిగింది. ఈ కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చులు పెట్టి రాజకీయం పబ్బం గడుపుతామంటే మాత్రం అది ఎక్కువ రోజులు గడవదు. దయచేసి ఓటర్లు అందరూ కూడా తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరైతే ప్రజలకు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలి. మీకు 3 ఏళ్ల టైం ఉంది. ఇలా స్పీకర్ గారు కూడా నిర్ణయం తీసుకునేటట్టు ఒత్తిడి తీసుకురావాలి. స్పీకర్ గారు నిర్ణయం తీసుకొని వీళ్ళని సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం.
ధర్నా చౌకులు ఎత్తేసినటువంటి వాళ్ళది రాక్షస పాలన, ప్రజలను అల్వంది రాక్షస పాలన, రైతు రుణమాఫీని 4 సంవత్సరాలు చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ అయినటువంటిది వాళ్ళది రాక్షస పాలన. అవన్నీ కూడా రాక్షస పాలన అనేది ప్రజలు కదా నిర్ణయించాల్సింది. దాంతో పాటుగా ఎవరి అబద్ధాల పేరుతో రైతు రుణమాఫీ పేరుతో కానీ రైతు వరేస్తే ఉన్నటువంటి వాళ్ళు కానీ కనీసం తెలంగాణ రాష్ట్రంలో రైతులు చనిపోతే పరామర్శించినటువంటి వాళ్ళు, పక్క రైతులకు వెళ్ళి 2 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళు రాక్షస పాలన అంటే ప్రజలు అసహించుకుంటారా లేదా? ప్రజలు కానీ మిగతా ప్రాంతాల్లో కూడా ప్రజలు కదా ఓటు రూపంలో అర్థం కాకపోతే ఏం చేస్తాం? వెంకటరెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు, సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్.